అంతేనా కాదా? ఆ ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనలైజ్ చేసి మీరు ఏ విధంగా అయితే ఆ కంటెంట్ చూస్తారో ఆ కంటెంట్ రాసుకుంటారా లేదా? సో మీరు ఒక వీడియో చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఇదేదో నాకు నచ్చింది, ఇది నేను చూడాలి అని మీరు అనుకుంటారా లేదా? సో ఆ విధంగా మీరు స్క్రిప్ట్ చేస్తూనే ఉంటారు. మీకు నచ్చిన వీడియో వస్తే మీరు టైం స్పెండ్ చేస్తారా లేదా? 30 మినిట్స్ కాస్త 1 మినిట్ అవుతుందా లేదా? అంతేనా కదా? సో మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే వాళ్ళ స్కిల్ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. మీరు ఎలా వీడియో చూడాలని కంటెంట్ రాశారు. కంటెంట్ రాసి వాళ్ళు అది ఏ విధంగా మానిటరింగ్ చేయాలి, వీళ్ళు ఏ విధంగా అయితే చూస్తారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నారు. మరి మీకేమొస్తుంది దానివల్ల? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మీకు దానివల్ల ఏమన్నా యూజ్ ఉందా? అందులో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కరెక్టేనా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? అది మన బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్నే ఏ విధంగా చెప్పాలనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. అదే ఒక బుక్ చదివినా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కానీ మీరు ఆ వీడియో చూడడం వల్ల మీ టైం ఎంత వేస్ట్ అవుతుంది, మీ ఎనర్జీ ఎంత వేస్ట్ అవుతుంది, మీ మెంటల్ ప్రెషర్ ఎంత పెడుతుంది, మీ టైంని మీరు ఎలా లాస్ చేసుకుంటున్నారనేది తెలుసుకోవాలి. ఇది ఎందుకోసం చెప్తున్నానంటే ఒక సింపుల్ సినారియో కేసుతో చెప్తాను. మీరు ఒక వాట్సాప్ని మీరు వాడతారు కదా, వాట్సాప్ అందరూ వాడతారు కదా, వాట్సాప్ అందరికీ ఉంది కదా. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను వాట్సాప్ది. వాట్సాప్లో అందరికీ స్టేటస్ పెట్టడం ఇష్టం. డైలీ మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ అనేది స్టేటస్ కంపల్సరీ ఉండాలి. శుభోదయం, ఈరోజు మీకు అంతా మంచిగా జరగాలి. మార్నింగ్ 6 o'clockకి పెట్టారు. 6 o'clockకి పెట్టగానే దాని ఉద్దేశం మీరు మార్నింగ్ 6కి లేచారని అర్థం. మీరు నైట్ 12 o'clockకి స్టేటస్ పెడితే ఐఎమ్ ఆన్ జర్నీ, ఐఎమ్ గోయింగ్, ఈరోజు ఈ జీవితంలో నేను కోల్పోయింది చాలా ఉంది, ఇంకా ముందు చాలా సాధించాలి అని అనుకుంటారు. అంటే మీరు నైట్ 12 గంటలకు పెడితే మీరు బాధలో ఉన్నట్టు. అంటే దాని ఎదుటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆస్కారం తీసుకుంటారు. సో ఇక్కడేమో జరిగింది, వీళ్ళని మైండ్ సెట్ని మనం అర్థం చేసుకొని వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. మీరు ఇక్కడ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి. నేను కేసు అన్నాను కదా, మేము ఊరికి వెళ్తున్నామని చెప్పి వాళ్ళు స్టేటస్ పెట్టారండి. వీఆర్ లివింగ్ టు హైదరాబాద్ ఫర్ 3 days అని స్టేటస్ పెట్టారు. అందులో ఎవరు ఉంటారో తెలియదు. ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఆటో డ్రైవర్ కాదు, ఎవరో ఒకరు వర్క్ చేసే అతను ఎవరో ఉన్నారు. అతను దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అనేది మాకు అర్థం కాలేదు. సో దాన్ని తీసుకొని దానివల్ల ఏం చేశాడు తెలుసా? వీళ్ళు 3 రోజులు రాదని చెప్పి వాళ్ళ 3 రోజులు ఇంట్లో ఉన్నాడు, సామాన్ అంతా ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ వీళ్ళు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యి 2 days తర్వాత సాడ్ టు అప్సెట్, ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ క్యాన్సల్డ్, వీఆర్ రిటర్నింగ్ అని అన్నాడు. ఈయనకి వాట్సాప్ స్టేటస్ వచ్చింది, ఈయన వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. ఆ 2 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. అంటే స్టేటస్ వల్ల మీ వ్యక్తిగత విషయాల్ని కూడా మీరు బయట పెడుతున్నారు. సో ఇంకొకటి కూడా చెప్తాను, మీ ఫోటోని మీరు 1 time వాచ్ అని ఉంటుంది వాట్సాప్లో, ఉంటుందా లేదా 1 time వాచ్? మరి ఈ 1 time వాచ్ వల్ల మీ ఫోటో అనేది ప్రైవసీయా కాదా? ప్రైవసీయేనా? మీరు ప్రైవసీ అనుకుంటారా 1 time వాచ్? ఒకసారి చూస్తే డిలీట్ అయిపోతుంది అనేది లేదు. 1 time సి అని చెప్పేసి మీరు పెడతారు కదా, స్క్రీన్ షాట్ తీయరాదు అంటారు. డీపీ స్క్రీన్ షాట్ తీయరాదుగా వాట్సాప్లో. తీయొచ్చా తీయరాదా? నేను తీసి చూపిస్తానండి. నా కళ్ళతో చూసిన దేన్నైనా నేను ఫోటో తీయగలుగుతా. ఇంకో ఫోన్తో ఫోటో తీయలేనా? ఇంకో ఫోన్తో నేను ఫోటో తీయలేనా? నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ రాదు అంటున్నా, కానీ ఇంకో ఫోన్లో వస్తుందా రాదా? నా కళ్ళకు కనిపించింది అంటే నేను ఫోటో తీస్తా అండి. నా కళ్ళకు కనిపించింది అంటే దాంట్లో ప్రైవసీ లేదన్నట్టే. సో మీరు ఏ ఫోటో పంపుతున్నారు, ఎందుకోసం పంపుతున్నారు అనేది మీరు ఆలోచించాలి. ఒకప్పుడు స్టేటస్ అంటే ఇంటికి వస్తే తెలిసేది, ఇంటి వాల్ మీద తెలిసేది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే పబ్లిక్ వాల్ మీద ఉంది పోయింది. అదే మీ ఫేస్బుక్, మీ వాట్సాప్. మీరు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? అంటే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఆన్లైన్లో కంటే మీరు తప్పు చేసి సార్ మేము మా ప్రైవసీ, మా ఫొటోస్ పోయినాయి, మార్పింగ్ చేస్తున్నారు, మీరు ఏమైనా చేయగలుగుతారా అంటే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు? ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. సోషల్ మీడియాతో ఎంత యూసేజ్ ఉందో అంత నష్టం కూడా ఉంది. దెర్ ఆర్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. కానీ ఈ రెండిట్లలో మీరు పాజిటివ్ ఏందనేది తీసుకోవాలి. టెక్నాలజీ ఉండాలండి, మీ స్కిల్ అప్డేట్ కావాలి. ఈరోజు స్కిల్ ఉందనుకోండి, నాకు ఎంఎస్ ఆఫీస్ స్కిల్ ఉంది, నాకు ఒక జాబ్ వస్తే నేను సంపాదించగలుగుతా. 30,000 కాదు 50,000 అయినా సంపాదించగలుగుతా. కానీ సోషల్ మీడియాలో మీరు ఒక వీడియో చూస్తే మీకు ఏమొస్తుందనేది ఎప్పుడైనా ఆలోచించారా? మీరు డబ్బులు సంపాదించారా? మీ వల్ల సెలబ్రిటీలు అవుతున్న వాళ్ళు ఎంతమంది సెలబ్రిటీలు అయ్యారు. ఇంటి పక్క వాళ్ళు కూడా సెలబ్రిటీలు అయ్యారు వీడియో పెట్టడం వల్ల. కానీ మీకేమొచ్చింది? మరి మీరు ఆలోచించారా? మీ ఆలోచన చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ ఎ యూత్గా కావచ్చు, ఉమెన్గా కావచ్చు, సెల్ఫ్గా మీరు ఎలా గ్రో కావాలి. ప్రతి నిమిషం క్యాల్కులేటెడ్ విత్ మనీ. మీరు మనీ ఎలా సంపాదించాలని ఆలోచించండి. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు తీసే ప్రతి రీల్ కూడా మనీ కోసమే చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ రీల్ కూడా మనీ లేకుండా ఉందా?
ఏ రీల్ కూడా మీకు యాడ్ లేకుండా వచ్చిందా? అది షాపే కావచ్చు, వాళ్ళ ప్రమోషన్సే కావచ్చు, కానీ కొన్ని దాంట్లో యూసేజ్ కూడా ఉంది. కానీ మీరు అన్వాంటెడ్ యూసేజ్ ఎక్కువ ఉంటాయి. చాలా సైబర్ క్రైమ్స్ ఉన్నాయండి. మీరు ఎన్ని వేలో వెళ్తే అన్ని వేలో ఉన్నాయి. ఇంకొకటి ఇక లేడీస్ కూడా ఉన్నాయి. ముక్కు పుడక స్కీమ్ ఎవరికైనా ఐడియా ఉందండి? ముక్కు పుడక స్కీమ్ విన్నట్టున్నారు, జాయిన్ అయ్యారు కావచ్చు. సో ఏం లేదండి, 10 మెంబర్స్ ఫీమేల్స్ ఒక గ్రూప్ చేసేసి మనిషికి 1000 రూపాయలు. ఎంత అవుతుందండి? 10,000 రూపీస్ అవుతుంది. వాళ్ళు ఇచ్చేది 1 గ్రామ్ ఎంతో చిన్నది ముక్కు పుడక అంటే మీకు తెలిసి ఎంత ఉంటుందో అని. సో లక్కీ డిప్లో ఒకరికి ఇస్తారట. ఫస్ట్ 1000 రూపాయలు కట్టాలి అందరూ. లక్కీ డిప్లో ఇచ్చేస్తారు, ఒకరికి అయిపోయింది, నెక్స్ట్ ఇంకొకరు, అట్లా ఒక 100 గ్రూపులు ఫామ్ చేశారండి. వాళ్ళు ఇచ్చింది ఎంతమందికి అంటే 10 మందికి. మిగతా 90 మంది ఎడపోయారు మరి? ఆ 90,000 ఎక్కడ పోయినాయి? అతను పెట్టుబడి పెట్టింది ఎంత? అతని పెట్టుబడి ఎంత? 0 పెట్టుబడి అండి. మీ డబ్బులు మీకే ఇస్తున్నాడు అతను. దీన్నే మనం ఏమంటామంటే పోంజీ స్కామ్. ఎప్పుడైనా సరే ఒక మ్యాథమెటిషియన్, గ్రేట్ మ్యాథమెటిషియన్, అంటే గ్రేట్ కాదు, గ్రేట్ మ్యాథమెటిషియన్ మనకు రామానుజం, కానీ ఈ మ్యాథమెటిషియన్, అమెరికన్ మ్యాథమెటిషియన్ ఈ స్కీమ్ని కనుక్కున్నాడు అతను ఫ్రాడ్ చేయడానికి. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అన్నా తీసుకోండి, ఏ ఇన్వెస్ట్మెంట్ అన్నా తీసుకోండి, 40% మీకు వస్తుంది, 60% లాస్ అవుతారు. మీరు 100 రూపాయలు పెడితే మీ అమౌంట్ 140 అని మీరు అనుకుంటారు. 140 కాదు, 40 రూపీసే మీవే. 100 రూపాయలు 40 రూపాయలు మీ వచ్చినాయి, ఇంకా 60 రూపాయలు మీ పోయినట్టే. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఏ ఇన్వెస్ట్ అయినా తీసుకోండి, ఏ సోషల్ మీడియా ఇన్వెస్ట్మెంట్ అయినా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, చాలా వరకు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అంటే మీ మైండ్ సెట్తో. వీళ్ళు పెట్టారని ఇంకొకరు, మా వాళ్ళకి వచ్చింది కార్ వచ్చిందని వీళ్ళు, లేదు మా వాళ్ళకి ఈరోజు బిల్డింగ్ తీసుకున్నారని ఒకరు. అది ఓన్లీ టెంపరీ. వాళ్ళు కేసులో పోయినాక ఆ ప్రాపర్టీ అంతా ఏమవుతుందండి? వాళ్ళు కేసులో వెళ్ళిపోయారు, ప్రాపర్టీ తీసుకున్నారు, ప్రాపర్టీ కోర్టు సీజ్ చేస్తుందా లేదా? వాళ్ళు ఎన్ని రోజులు కొన్నా, వాళ్ళు ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్నా, దెర్ విల్ బి ఏ టైం లైన్. వాళ్ళకి ఎంత టైం లైన్ అనేది కంపల్సరీ డిసైడ్ అవుతుంది. ఈజీ మనీకి మీరు ఎన్ని రోజులు ఆశపడితే మీరు అంత తొందరగా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈజీ మనది అనేది ఉండదండి. మీ హార్డ్ వర్క్, మీ స్కిల్. ఈరోజు మనం స్కిల్ డెవలప్మెంట్ గురించి మనం ఎలా అయితే ఉన్నామో, మన స్కిల్ ఎవరైనా దొంగలించలేనిది ఒకటే, విద్య. బంగారమైనా కొట్టేయచ్చు, ఏదైనా కొట్టేయచ్చు, కానీ విద్యను కొట్టేయగలుగుతారా? మీరు నేర్చుకున్న మీ స్కిల్ని ఎవరైనా తీసుకోగలుగుతారా? కానీ మనం స్కిల్ నేర్చుకోమండి. నేర్చుకుంటామా? స్కిల్ నేర్చుకుంటామా అండి? దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలండి. మీకు ఒక స్కిల్ వస్తే నేను ఓన్గా బతకగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటుంది, కానీ ఆ స్కిల్ గురించి మనం ఎప్పుడు ఆలోచించలేదు. సో ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఇవన్నీ చెప్తున్నా కూడా మీ అందరికి తెలియాల్సిందంటే అది సోషల్ మీడియా అవేర్నెస్. ఇప్పుడున్న యూట్యూబ్ని ఎలా వాడుకోవాలి అనేది కూడా తెలియాలి, దాంట్లో నుంచి మనం ఎలా బయటికి రావాలనేది కూడా తెలుసుకోవాలి. ఇంకొకటి కూడా చెప్తానండి, ఇప్పుడు యంగర్ జనరేషన్, నేను లాస్ట్ డే హ్యావ్ కౌన్సిలింగ్ కూడా, ఒక అబ్బాయి ఫోన్కి ఎంత అడిక్ట్ అవుతాడు? దేనివల్ల అడిక్ట్ అవుతాడు? ఎవరి వల్ల అడిక్ట్ అయ్యాడు అని అంటే, కరోనా పిల్లలకి ఫోన్ అలవాటు చేసింది సార్, మేము ఏం చేయాలి అంటున్నారు. కరోనా వల్ల పిల్లలకి ఫోన్ అలవాటు అయింది అని అంటారు. అది రాంగ్ అని నేను అంటాను. కరోనా వల్ల పిల్లలకి ఫోన్ అలవాటు అయిందా? పేరెంట్స్ అలవాటు చేశారండి. పేరెంట్స్ అలవాటు చేశారా లేదా? పేరెంట్స్ ఎలా అలవాటు చేశారు సార్, మీరు తప్పు చెప్తున్నారు అని అనొచ్చు. ఎందుకు అంటే మీరు చూస్తున్నది, మన పేరెంట్స్ ఎలా పెరిగారు, మన పేరెంట్స్ దగ్గర ఫోన్ ఉందా? వాళ్ళు నైట్ వస్తే వాళ్ళ ఫోన్ ఉండదు, ఏముండదు, మనతో ప్రశాంతంగా మాట్లాడారు, లేదా అందరం కూర్చొని తిన్నాం. 24 అవర్స్లో ఎప్పుడైనా కూడా నేను క్యాబ్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనను తీసుకున్నాడు. సో ఆ ఆలోచన ఈరోజు ఏమైంది అంటే, ఓలా, జొమాటో, స్విగ్గీ, మీరు చూడని ఆన్లైన్ ప్లాట్ఫామ్, జెప్టో, బ్లింకిట్, ఎన్నో వచ్చినాయి. ఒక్కటే ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఒక్క ఐడియా మొత్తం చేంజ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని నాకు ఒక వాటర్ బాటిల్ కావాలంటే ఇక్కడ దాకా వస్తుంది. వస్తుందా రాదా? జెప్టోలో ఆర్డర్ చేస్తే వస్తుందా లేదా? అంటే ఒక ఐడియా ఎలా చేంజ్ అవ్వాలంటే వరల్డ్ మొత్తం చేంజ్ అవ్వాలండి. వరల్డ్ మొత్తం మీ వైపు చూడాలి. ఆ ఐడియా మీ మైండ్కి, మీ పిల్లల్లో ఏ విధంగా చేయాలనే సృజనాత్మక ఆ క్రియేటివిటీని మీరు పెంచాలి. ఎందుకంటే ఇదన్నీ చెప్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు ఏం చేయలేము సార్, మనకి ఏం ఐడియా రాదు సార్, ఎవరు సపోర్ట్ చేయరు సార్. ఫస్ట్ ఐడియా ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఐడియా వచ్చిందా, దాని మీద మీ హార్డ్ వర్క్. వెంటనే పెట్టుబడి రాదు, దాన్ని ఎంత రీసెర్చ్ చేయాలి. ఒక ఇల్లు కట్టాలి అంటే ఒక పునాది నుంచి కన్స్ట్రక్షన్ అయ్యేదాకా ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో, మీ ఐడియా కూడా బయటికి రావాలి అంటే అంత హార్డ్ వర్క్ ఉండాలి, అంత డెడికేషన్ ఉండాలి. థామస్ అల్వా ఎడిసన్ తెలుసా అండి? బల్బ్. సో
99 టైమ్స్ అని అంటారు. హీ ఫెయిల్డ్ మోర్ దెన్ 99 టైమ్స్, 1000 టైమ్స్ ఫెయిల్ అయ్యాడు. లైట్ రాదు అన్నాడు, మీతో కాదు అన్నాడు, అందరూ చెప్పారు అతనితో కాదు అని చెప్పేసి. కానీ అతను డెడికేటెడ్గా కూర్చున్నా కూడా ఈరోజు మనం బల్బ్ చూస్తున్నాం. సో ప్రతి ఒక్కరి కృషి ఉందండి. నేను చేస్తున్నా, నేను కష్టపడుతున్నా, నాకు రావట్లేదు, నేను ఈ స్టెప్ ఎక్కుతున్నా, నేను ఇంకా పైకి వెళ్ళట్లేదు, నేను ఇక్కడనే ఆగిపోవాల్సి వస్తుంది అని చెప్పి దాన్ని ఒక ఎడ్జ్ దాకా తీసుకొచ్చి అక్కడికి వదిలేస్తున్నారు. సో అక్కడనే మీరు చేస్తున్న మిస్టేక్. నాకు ఎందుకు రాదు అని మీరు పట్టుదలతో పట్టుకొని ఉండండి, అది మిమ్మల్ని ఎక్కడికైనా విజయం వైపే తీసుకెళ్తుంది. మీరు చేసే పని మీ మనసుకి కరెక్ట్ అనిపించాలండి. మీరు కరెక్ట్ అని ఫిక్స్ అయింది అనుకోండి, మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా అది కరెక్టే. లేదు నేను చేసే పని తప్పని కొంచెం అనిపించినా కూడా మీరు డ్రాప్ అయిపోవచ్చు. ఎందుకంటే మీ మనస్సాక్షి చెప్తుంది నేను కరెక్ట్ చేస్తున్నానా తప్పు చేస్తున్నానా. కానీ ఈ మాట వినరు, మైండ్ మాట వింటారు. ఈ మైండ్లో ఈరోజు ఆలోచన వచ్చింది, దీనికి వెళ్ళిపోతా, ఈరోజు నేను బిర్యానీ తినొద్దు అని అనుకుంటా, నేను ఈరోజు బిర్యానీ తినొద్దు అని అనుకుంటా, కానీ మైండ్లోకి బిర్యానీ ఉంటుంది. అరే బిర్యానీ ఎప్పుడు తినాలి, ఎక్కడ తినాలి, ఏ బిర్యానీ అయితే బాగుంటుంది అని. అంటే మన మైండ్ నెగటివ్ వైపు తీసుకెళ్తుంది 90%, 10% పాజిటివ్ ఉంటుంది. సో ఈ 10% పాజిటివిటీనే మనము 90% చేసుకోవాలండి. సో ఇలా అంటే చాలా వరకు మిస్ అవుతుంది ఏంటి అంటే కేవలం మీ మైండ్. మీరు ఒక్కసారి మీ మైండ్ని స్కిల్ వైపు పెట్టండి. ప్రతి మినిట్ మీరు పని చేయండి. మీ మైండ్ ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలని హరిబరి ఉంటుందండి. ఫంక్షన్ 10 o'clock అనుకుందాం. మీరు 10కి వెళ్తారా ఫంక్షన్కి? వెళ్తారా అండి? 10 o'clock లేట్ అయినా పర్లేదు, 11కి 12కి అయినా వెళ్తారా లేదా? ఫంక్షనే కాబట్టి. అదే కరెక్ట్ మూవీ అనుకోండి, 11 o'clockకి మూవీ, 10:55కి మూవీలో ఉండాలన్నా వద్దా? ఎందుకు? టైటిల్స్ మిస్ అవుతాయి. టైటిల్స్ మిస్ అయినా కష్టమే కదా. అంటే మన మైండ్ని మీరు ఎలా ఎడ్యుకేట్ చేశారు? 10:55కి థియేటర్లో ఉండాలి. ఎందుకు? హరిబరి మళ్ళీ స్టెప్స్ ఎక్కాలి కావచ్చు, లేదా మూవీ థియేటర్లోకి వెళ్ళాలి అని చెప్పేసి. అంతేనా కదా? మరి అదే ఫంక్షన్ అన్నప్పుడు మీరు ఎందుకు మీ మైండ్ లైట్ తీసుకుంది? మన వాళ్ళవే, వాళ్ళు ఎంత లేట్ అయినా ఉంటుంది అని. అదే మూవీ అయితే టైటిల్స్ పోతుంది, ఎక్కడో స్టోరీ మిస్ అవుతుంది అని చెప్పేసి ఉంటుంది. అంటే మీ మైండ్ రెండు సేమే. అక్కడ తొందరగా వెళ్ళి అయినా తొందర రావచ్చు, మూవీ వెళ్తే 3 hours ఉంటుంది. మరి మీ మైండ్కి ఎందుకండి 2 answers? వై? ఎప్పుడైనా ఆలోచించామా? అది అంతే సార్ ప్రిన్సిపల్. మన మైండ్ సెట్ని, మన మనస్సాక్షిని రెండింటిని ఒక్కటి చేస్తే మీరు ఏం సాధించాలన్నా సాధించచ్చండి. మీరు సాధించలేదంటూ ఏదీ లేదు. చాలామంది ఇక్కడుండి కూడా ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు. కానీ దానికి కావాల్సింది, మీకు కావాల్సింది హార్డ్ వర్క్, డెడికేషన్. ఈ రెండిటితో అంటే లక్ కూడా ఉంటుందండి. మీరు చేస్తున్న హార్డ్ వర్క్, మీ డెడికేషన్ రెండు యాడ్ అయినప్పుడు లక్ ఆటోమేటిక్గా ఎప్పుడో ఒకసారి వస్తుందండి. ఈ రోజు వస్తుందా రేపు వస్తుందని నేను చెప్పలేను, కానీ మీరు చేసే దాంట్లో ఎప్పుడో ఒకసారి అదృష్టం కూడా యాడ్ అవుతూ ఉంటుంది. మీరు చేస్తున్న పనిని మించో ఏదో ఒకటి ఎవరో ఒకరు గుర్తిస్తారు, గుర్తించకుండా ఉండదు. ఎప్పుడైనా సరే మీరు ఇప్పటి నుంచి అయినా సరే నేను మొబైల్ వాడొద్దు అనట్లే, మొబైల్ని అవాయిడ్ చేయండి, తగ్గించండి. మొబైల్తో చాలా వరకు ఇప్పుడున్న కేసెస్లో ద సినారియో ఇన్ ద కోర్ట్ మేము చూస్తున్నా కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్స్లలో ద మొబైల్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లం. కోర్టులో కూడా క్లియర్గా చెప్తున్నారు, మీరు మొబైల్ పక్కన పెట్టి రండి మేము మాట్లాడగలుగుతామని. కానీ వాళ్ళు మొబైల్ లేకపోతే ఉండలేకపోతున్నారు. ఈ మొబైల్ 1 minute లేకపోతేనే ఏదో కోల్పోయినామని అనుకుంటున్నారు. ఇంకొకటి కూడా అడుగుతాను లిటిల్ బిట్, అంటే ఫోన్ రాగానే మనం బైక్ మీద ఉంటాం, బైక్ మీద వెళ్తుంటాం, వెంటనే లిఫ్ట్ చేయమని మనకి ఏమైనా ఆర్డర్ ఉందా? ఏమైనా ఆర్డర్ ఉందా అండి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయాలని? లేదు. మరి ఇక్కడ ఒక సినారియో చూద్దాము. ఒక మామూలుగా మనమే అనుకుందాం, ఒకసారి రెగ్యులర్గా మనకు కాల్ చేస్తుంటే మనం టెన్షన్ తప్పకుండా టైం టు టైం ఆయన కాల్ రాగానే ఒక 2 ringsకి మనం లిఫ్ట్ చేసాం, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాం. ఒక 3 days అలానే కంటిన్యూ, ఒక 1 month దాకా మంచిగా రెగ్యులర్గా లిఫ్ట్ చేసినాం. ఆన్ ఫైన్ టైం మీకు ఏదో ఎమర్జెన్సీ ఉంది, మీరు బయటికి వెళ్ళారు, మీ ఫోన్ మీ జేబులోనే ఉంది, మీరు చూసుకోలేదు, మీరు లిఫ్ట్ చేయలేదు. ఆ సార్కి అక్కడ ఎమర్జెన్సీ వర్క్ పడింది, మీరు ఫోన్ ఎత్తాలి, మీరు ఎత్తట్లేదు. ఆ సార్ ఒక 20 సార్లు కొట్టారు, మీరు ఫోన్ చూడలేదు. నెల రోజుల నుంచి మీరు ఫోన్ లిఫ్ట్ చేశారు, రెగ్యులర్గా టైం టు టైం లిఫ్ట్ చేశారు. ఆన్ ద ఫైన్ డే ఆయనకు వర్క్ ఉన్న రోజు మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరి ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు ఆయన ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది? మీరు ఫోన్ చేసిన వెంటనే రోజు ఫోన్ లిఫ్ట్ చేస్తావు, ఈ రోజు ఏమైంది వర్క్ ఉంది నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎందుకు లిఫ్ట్ చేయలేదు, దేనికోసం లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి అడుగుతాడా లేదా? అంటే ఇక్కడ సినారియోని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇంకొక పర్సన్ ఉన్నాడు, అతను ఫోనే ఎత్తాడు. ఫస్ట్ డే నుంచి సార్ ఫోన్ ఆయన ఫోన్ ఎత్తాడు, నేను ఆయనకు చేయలేనే, ఆయన నేను చేసిన ఫోన్ ఎత్తాడు, ఎత్తితే నా అదృష్టం అని అంటారు. అంతేనా కాదా? అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ 2 సినారియోస్ ఎత్తడం ఎత్తకపోవడం కాదు,
మీ మైండ్ సెట్, పని ఏంటి, ఎవరు చేస్తున్నారు, ఏ టైంలో వస్తుంది, ఏం ఫోన్ వస్తుంది అనేది మీకు ఒక అనాలిసిస్ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ ఫోన్ వస్తుందా, నైట్ టైంలో ఫోన్ వస్తుందా? డ్యూటీ టైంలో కంపల్సరీ ఫోన్ ఎత్తుతాం, 10 to 5లో ఎత్తుతామా? 10 to 5 ఎవరు వద్దన్నా మనకు ఫోన్ వస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ మీరు ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటారు, 6 o'clock వస్తే ఎత్తుతారా? ఈ టైంలో ఎట్లా చేశారని అనుకుంటామా లేదా? అదే నైట్ టైంలో వస్తుంది. కానీ ఇప్పుడు అలా లేదండి. ఫ్రమ్ ద మార్నింగ్ 12 o'clock అంటే నైట్ 12 o'clock నుంచి మళ్ళీ నైట్ 12 o'clock దాకా ఫోన్ చేతిలోనే ఉండాలి, ఎవరు చేసినా వెత్తాలి. ఆటోమేటిక్గా మీరు ఆ క్వశ్చన్ చేసుకున్నారు ఎప్పుడైనా ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామని?